అసంతృప్తులు అలకలు ఉండొద్దు, చేరికల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి, పార్టీలోని సీనియర్ నేతలకు ప్రయారిటీ తగ్గొద్దు, పిసిసికి ఏఐసిసి నుంచి సూచన. ఎంత సిగ్గుపోతుంది. అసంతృప్తులు అలకలు ఉండొద్దు, చేరికల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎంత ప్రోత్సహిస్తున్నారు చేరికలను. కాంగ్రెస్ హైకమాండ్ కూడా చేరికలను ఎంత ప్రోత్సహిస్తుంది. మళ్ళీ మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. మీరే రాజ్యాంగం గురించి మళ్ళీ మీరే చేరికల గురించి మాట్లాడుతున్నారు. ఒక పార్టీ గుర్తు తరపున గెలిచినాము, ఎన్నికయ్యారు ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, మళ్ళా వేరే పార్టీలకు రావడం ఇదేంది? ఇదే మీ పార్టీకి ఉన్న నిబద్ధత ఏంది? ఇదేనా? ఫిరాయింపులు మీరే తెచ్చిన మీరే కూని చేస్తున్నారు. మరి సరే, ఈ లోకల్ చేసిరంటే అర్థం, మీరు కూడా అధిష్టానం కూడా ఇదే పని చేస్తే ఎట్లా? జాగ్రత్త, చేరికల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నిన్న మన జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరు సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్ కుమారు కాంగ్రెస్కి వచ్చింది కదా. ఇక ఆడ అప్పటికాంచలి ఆ నియోజకవర్గం అంటి పెట్టుకొని ఆ కాంగ్రెస్ క్యాడర్ని కాపాడుకుంటూ చాలా పెద్ద లీడర్ జీవన్ రెడ్డి. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 3 సార్లు మంత్రి పదవి అనుభవించిండు, ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అంత పెద్ద సీనియర్. ఒకనప్పుడు కేసీఆర్ తోటి కూడా ఉన్నాడు. చాలా పెద్దలంటే మెట్ల సత్యనారాయణ, ఈయన ఇంకా ఇలా చాలా పెద్ద సీనియర్ లీడర్. ఆ ఏరియాలో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు సంప్రదించకుండా చేరికలు చేసి ఆడ అసంతృప్తులు రావా? వాళ్ళకేమైనా వేయాలి. ఆ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు చెందిన దుద్దిల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకరు, వాళ్ళనైతే నిన్న దుద్దిల శ్రీధరబాబు ఈ నష్ట నివారణ చర్యల భాగంగా సంతృప్తి పరచడానికి పోయిండు. ఆయన ఏజ్ ఎక్కడ, ఈయన ఏజ్ ఎక్కడ? ఏం చెప్తారు లాస్ట్కు? అంటే ఎవరి పక్షాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్డి, ఆయన జీవన్ రెడ్డి, ఈయన రేవంత్ రెడ్డి, ఎవరి పక్షాన్ని వాళ్ళు బలపరుచుకున్నట్టే ఉంది. 2 సార్లు ఓడిపోయిన ఆయన క్యాడర్ని కాపాడుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నిన్న ఎంత ఘోరం జరిగింది. కుర్చీలు చేపట్టారు, ఆగమాగం చేశారు. అట్లా ఫిరాయింపులు ప్రోత్సహించకూడదు, పార్టీని నమ్ముకున్న వాళ్ళని ద్రోహం చేయకూడదు. వాళ్ళు సంజయ్ కుమార్ ఓడిపోవాలని వాళ్ళు ప్రచారం చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సంజయ్ కుమార్ని ఎత్తుకుంటారా? అంటే ఈ ఫిరాయింపులు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పార్టీ కూడా బలహీనం అయిపోతుంది. రాను ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనం అయిపోతుంది. ఈ ఫిరాయింపులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా బలహీనమైనట్టే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీ శ్రీధర్ బాబు చర్చలు. పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద దిక్కు. అబ్బా, మొట్టకాయ కొట్టిరు, మీరు పెద్ద దిక్కు అంటారు. పాపం ఆయన ఏడ్చి నువ్వు పెద్ద ఆయన ఎంత బాధపడ్డాడు. ఒక కార్యకర్త కాళ్ళు కూడా శ్రీధరబాబు కాళ్ళు కూడా మొక్కిను, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది. ఇక పొన్నం ప్రభాకర్ సార్కు ఆయనకు తెలియదు ఈ విషయం, నాకు అనుకుంటానా. ఇట్లున్నది మీ కథ. ఫిరాయింపులు ప్రోత్సహించవద్దు, చాలా ముమ్మాడికి తప్పు. ప్రోత్సహించవద్దు. ఫిరాయింపులు అనేది నాన్సెన్స్.